నమస్తే. శేలింగపల్లి ఎమ్మెల్యే గారు మరి అరకపూడి గారి గారు వచ్చారు. వారిని అడిగి మనకు వచ్చింది. సార్, ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్లో ప్రభుత్వం పార్టీష్టంగా తీసుకుంది, ఓటర్ ఐడి నమోదు కార్యక్రమం చేస్తుంది. మీ యొక్క నియోజకవర్గం ఎలా ఉంది? మా దగ్గర 10 మంది కార్పొరేటర్లు పూర్తి స్థాయిలో, 2 కార్పొరేటర్లు ఆఫ్ అటు భారతీనగర్ కావచ్చు, ఇటు కుక్కడపల్లి కావచ్చు. కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, సహచర నాయకులు, కాలనీ అసోసియేషన్ మిత్రులు కూడా ముఖ్యమంత్రి గారు చేపట్టినటువంటి అభివృద్ధి, జరిగినటువంటి అభివృద్ధి, జరగబోయే రైతు రాజ్యం, అలాగే చట్ట సవరణలు, ఇవే కాకుండా నవాబులు కాలం నాటి రెవెన్యూ చట్టాలను మార్చి నోటరీ డాక్యుమెంట్ హోల్డర్స్కి, జీపీఐ డాక్యుమెంట్ హోల్డర్స్కి హక్కు లేవు అని ఇబ్బంది పడుతున్న వాళ్ళందరికీ కూడా, పేద మధ్యతరగతి కుటుంబాలందరూ కూడా హక్కు కల్పించి దసరాకి వారికి మంచి శుభ కార్యం జరిగే విధంగా అన్ని చర్యలు కూడా తీసుకుంటున్నాం. 60-70 సంవత్సరాల చరిత్ర మారుస్తూ రెవెన్యూ చట్టంలో మార్పులు, పేద కుటుంబాలు, అన్ని ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి పేద కుటుంబాలు, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ కావచ్చు, నోటరీ డాక్యుమెంట్లు కావచ్చు, జీపీఐ డాక్యుమెంట్లు కావచ్చు, ప్రభుత్వ స్థలాలలో నిర్మించుకున్న ఇళ్ళు కావచ్చు, వీటినన్నింటినీ కూడా వాళ్ళని హక్కుదారులుగా చేసి వారి జీవితంలో సుఖంగా బతికే విధంగా, ఇంతకాలం ఒడిదుడుకుల బతుకులతో ఎవరు ఏ రోజు వస్తారో, ఏ రోజు కూలగొడతారో తెలియని పరిస్థితుల్లో ఒడిదుడుకుతో టెన్షన్తో బతుకుతున్నటువంటి పేద ప్రజానికానికి ఒక చక్కటి అవకాశం ఇచ్చి రెగ్యులరైజ్ చేయబోతా ఉన్నాం. మంచి వాతావరణం తీసుకురాబోతా ఉన్నాం. శాశ్వత పరిష్కార దిశలో ముందుకు తీసుకువెళ్తా ఉన్నాం. మరి ఎక్కడ చూసినా కూడా ప్రజలు, మాకు రాబోయే రోజుల్లో ఒక ఎమ్మెల్సీ ఎలక్షన్ ఉంది. ఎమ్మెల్సీ ఎలక్షన్ ఓటర్ నమోదు కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అలాగే తులసీనగర్ అసోసియేషన్ మిత్రులను కూడా మీరు మాకు సపోర్ట్ చేయాలా, ఓటర్ నమోదు కార్యక్రమం చేయాలా. ఏమి పనులున్నా, అభివృద్ధి ఎక్కడున్నా కూడా, అభివృద్ధి లోపం ఎక్కడున్నా కూడా నేను, కార్పొరేటర్ గారు, సీనియర్ నాయకులు అంతా కూడా మీకు ఎప్పుడు కూడా అవైలబిలిటీలో ఉన్నాం. కోడికూత దూరంలో ఉన్నాం. చేసే బాధ్యతలు, ఛాలెంజ్గా చేసే బాధ్యతలు మేము తీసుకుంటాం. మీరు కూడా ఛాలెంజ్గా మా అభ్యర్థుల్ని ఓటర్ నమోదు చేసుకుని భారీ మెజార్టీతో గెలిపించే కార్యక్రమానికి సహకరించాలని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున కోరుతా ఉన్నాం. అలాగే చూసినట్టయితే కార్పొరేషన్ ఎలక్షన్స్ కూడా దగ్గరలో ఉన్నాయి. మరి మీ యొక్క 10 డివిజన్లో మరి ఉన్నటువంటి కార్పొరేటర్లు ఇనాగ్రేషన్లు అయితేనేమి, అభివృద్ధి కార్యక్రమాలు అయితేనే వాళ్ళని గెలుపుకునే విషయంలో మీరు ఎలా ముందుకెళ్తారు? నేను ఇప్పుడే ఇంతకుముందు ఒక మాట చెప్పా. మా కార్పొరేటర్ల పనితీరు బాగుంది. పనితీరు అంటే ఎక్కడ చూసినా కళ్ళకు కనపడినట్టు అభివృద్ధి కనపడతా ఉంది. ఇందాక చెప్పా, 5 సంవత్సరాలకి 5-10 కోట్లు ఖర్చు పెట్టిన తీరు, మేము 4.5 సంవత్సరాలకి 100 కోట్ల పైబడి ఖర్చు పెట్టినటువంటి తీరు ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ప్రజలు 100% ఇప్పటికే ఎన్నో సర్వేలు చేశారు. 106-107 సీట్లు కార్పొరేటర్ సీట్లు కూడా మీరు గెలుస్తున్నాం అన్నటువంటి వ్యత్యాసం కనపడతా ఉంది. అలాగే సర్వేలను చూస్తే సెకండ్ పొజిషన్లో ఎవరున్నారంటే దరిదాపులు ఎవరు కూడా కనపడని పరిస్థితిని కూడా చూస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మా కార్పొరేటర్లు కానీ, సహచర నాయకులు కానీ, ప్రజలు కానీ కోరుతా ఉన్నాం, చక్కటి నాయకుడిని ఎన్నుకోండి, మీ భవిష్యత్తుకు బంగారు బాట వేసుకోండి. అభివృద్ధి విషయంలో పక్షపాతం లేకుండా మేము చేసాం. ఏదన్నా పిటిషన్ పట్టుకొని వస్తే నువ్వు ఏ పార్టీ అని అడగలే, మేము నువ్వెవరని అడగలే. కింది స్థాయి వాస్తవాలను చూసి అభివృద్ధి చేసాం. అదేవిధంగా మేము పని చేసాము, ఓటేయండి అని చెప్పి మేము అడగటానికి మాకు ఒక్కళ్ళకి మాత్రమే హక్కు ఉంది. మిగిలిన వాళ్ళకి ఏ హక్కు ఉందో ఎక్కడికైనా నేను డిబేట్కి వస్తా, వాళ్ళ నైతిక అర్హత ఏంటో చెప్పమనండి. నైతిక అర్హతను బట్టి కూడా ప్రజలు వాళ్ళ ఓటేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా మా విజయాన్ని ఏ పార్టీలు కూడా అడ్డు తగలలేవన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మీ అందరూ కూడా ఎమ్మెల్సీ ఓటర్ నమోదు, జనరల్ ఓటర్ నమోదు కూడా లేని వాళ్ళంతా కూడా
నమోదు చేసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తాను. ఒక మాట సార్, జనరల్గా మీ గవర్నమెంట్ మీద ఉంది కనుక ఆశాభావాలు కూడా చాలా ఉంటారు కార్పొరేటర్ వాళ్ళందరూ బుజ్జగించే విషయంలో వాళ్ళందరూ కోన్ చేసే విషయంలో నాకు ఎమ్మెల్యేగా మీ యొక్క సమాధానం ఎలా ఉంటుంది? మేము బుజ్జగించాల్సినంత అవసరం లేదు. ఒక ఉద్యమకారుడిగా ముఖ్యమంత్రి పనిచేశాడు. 2 సార్లు ప్రజలు పట్టం కట్టారు. ఉద్యమకారులందరినీ రూరల్ ఏరియాస్ అన్నింటినీ కూడా ఏ రకంగా ఎడిట్ చేశారో కళ్ళకు కట్టినట్టు 32 జిల్లా పరిషత్ చైర్మన్లో ఉద్యమకారులు ఎంతమంది ఉన్నారో చూసుకోండి, ఎంపీటీసీలు ఎంతమంది ఉన్నారో చూసుకోండి, మున్సిపల్ చైర్మన్లో ఎంతమంది ఉన్నారో చూసుకోండి, అలాగే గ్రామ సర్పంచ్లుగా ఎంతమంది ఉన్నారో చూసుకోండి, ఎమ్మెల్సీలుగా రాజ్యసభ సభ్యులుగా బ్రహ్మాండమైనటువంటి అవకాశాలు రూరల్లో ఫిలప్ చేశారు. మరి రాష్ట్రం గురించి మీకు తెలుసు, తెలంగాణ రాష్ట్రం వస్తే కరెంటు తీగల మీద బట్టలు వేసుకోవాలన్న రోజుల నుంచి దేశంలోనే మొట్టమొదటగా 24 గంటల కరెంట్ ఇచ్చే ఏకైక ప్రభుత్వ స్థాయికి తీసుకొచ్చినటువంటి ఘనత మా ముఖ్యమంత్రి అన్న విషయాన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. 24 గంటల కరెంటు రైతులకు కావచ్చు, రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, రకరకాల ఒంటరి మహిళల పింఛన్, వితంతు పింఛన్, వికలాంగుల పింఛన్, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి లాంటి పథకాలు, ఆరోగ్యంగా ఇబ్బంది పడుతున్నటువంటి పేద కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్స్, అన్ని కోణాలలో ప్రజలకు సహకరిస్తూ ఉన్నాం. అన్ని రాష్ట్రాల కన్నా దేశంలో ఆదర్శవంతంగా నిలిచాం. ఇంకా ఆదర్శంగా తీసుకుపోవటానికి ఏ కోణాల్లో ముందుకు తీసుకుపోతున్నాం అన్న విషయాలు గత నెల రోజులుగా అసెంబ్లీ సమావేశాల నుంచి, ముఖ్యమంత్రి గారి సమావేశాల దగ్గర నుంచి, కేటీఆర్ గారి సమావేశాల దగ్గర నుంచి ఇలాంటి సమావేశాల వరకు ప్రతి విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఛాలెంజ్గా చేసి చూపిస్తాం. చేయలేని పక్షంలో ప్రజలకు దూరంగా ఉంటాం. వాగ్దానం చేసిన పని ఏది కూడా మరవలేదు. వాగ్దానం చేసి ఛాలెంజ్గా చేసి చూపిస్తామన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదని మరి ప్రభుత్వ విప్ అరకపూడి గాంధీ గారు చెప్పినటువంటి విషయాలు. రాబోయే ఎలక్షన్లో ఖచ్చితంగా మాకే ఓటక్కే అవకాశం ఉంది. మేమే అభివృద్ధి చేశాం, కార్పొరేటర్లు అందరూ కూడా బాగా చేశారు, 10 డివిజన్లలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా చక్కగా చేశారు. మరి మేమే ఓటక్కే అవకాశం ఉంది, రైతులకు చేశాము, మరి కాలనీల వైజ్గా అందరినీ కూడా కలుపుకొని ముందుకు వెళ్తున్నాము. మేము ఉద్యోగించవలసిన అవసరం లేదు, కేసీఆర్ గారికి అన్నీ తెలిసిన విషయం తెలియజేశారు. చూస్తారండి విత్ న్యూస్, కెమెరామ్యాన్ మహేష్తో మీ సురేష్ దండు. తులసీనగర్ వెల్ఫేర్ అసోసియేషన్ మా కాలనీకి ఒక ఐడెంటిఫికేషన్ కావాలి అనే ఉద్దేశంతో సొంత నిధులతో ఒక ఆర్చ్ కట్టుకోవటం, శంకుస్థాపన మేమే చేసాం, ఇనాగ్రేషన్ కూడా మేమే చేసాం. అలాగే ఇక్కడికి వచ్చినప్పుడు గతంలో కొన్ని సమస్యలు చెప్పారు. ఆల్రెడీ రోడ్డు శాంక్షన్ అయింది. ఇప్పుడు పైనుంచి వచ్చి పడుతున్నటువంటి వరద నీరు సివరేజ్ వాటర్కి ఒక నాలా అడిగారు. దాన్ని ఇమీడియట్గా శాంక్షన్ చేసి వితిన్ మంత్లో పెట్టే కార్యక్రమానికి ఖచ్చితంగా పనిచేసి పెడతాం, ఎటువంటి అభ్యంతరం లేదు. గతంలో కూడా ఆల్విన్ కాలనీ డివిజన్ పుట్టినా కావచ్చు, ఇవన్నీ కలిసి ఉన్నప్పుడు కావచ్చు, ఏనాడు కూడా 5 ఏళ్లలో 5 కోట్లు 10 కోట్లు మించి వర్క్ కాల. అటువంటిది ఆల్విన్ కాలనీ డివిజన్లో ఇప్పటికే 100 కోట్లు దాటి పనులు చేసాం. ఇంకా బ్యాలెన్స్ ఏమున్నా 100% పనులు చేసి పూర్తి చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా నాలాల విషయంలో జాగ్రత్త తీసుకున్నాం, రోడ్ల విషయంలో జాగ్రత్త తీసుకున్నాం. ఎక్కడా లేని విధంగా ఆల్విన్ కాలనీలో 1 మీటర్ పైపులు వేసాం. మ్యాక్సిమం ఇవాళ చాలామంది ప్రజానికం సంతోషంగా ఉన్నారు. సహజంగా ఏంటంటే జరుగుతున్నటువంటి పరిణామాలు ఒకేసారి 10 సెంటీమీటర్లు 12 సెంటీమీటర్లు వర్షం పడినప్పుడు కొన్ని ప్రాంతాలు రోడ్ల మీద నీళ్లు నిలబడటం, సివరేజ్ వాటర్ను కానీ రెయిన్ వాటర్ను కానీ స్లోపు తీసుకొని బయటకు తరలించే కార్యక్రమానికి కూడా ఇప్పుడే మిత్రులు రిప్రజెంటేషన్ రూపంలో ఇవ్వటం కూడా జరిగింది. వీటన్నిటికీ కూడా శాశ్వత పరిష్కారాలు తీసుకొచ్చి వాళ్ళకి మంచి కాలనీగా తీర్చిదిద్దుకోవడానికి వాళ్ళ సహకారం పూర్తిగా తీసుకొని మా వంతు లోపం లేకుండా చేసే బాధ్యతను కూడా మేము తీసుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. కొంతమంది
రాజీవ్ గృహ కల్ప ఇళ్ళు మొదటి నుంచి కూడా పేద ప్రజానికం నిజమైన లబ్ధిదారులకు ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నాం తప్పించి మాకు రెండో ఆలోచన లేవు. మీ తరపున అటువంటి ఆలోచన ఉంటే స్వాగతిస్తాం. కానీ మీరు దొంగలను వెనకాలేసుకొని ఇళ్ళు అమ్ముకునే వాళ్ళని వెనకాలేసుకొని ఆరోపణలు చేయటం లేకపోతే దొంగలకు సపోర్ట్ చేయటం మంచి పద్ధతి కాదు. పేద కుటుంబాలలో ఎవరైతే నిజమైన లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి ఇచ్చే కార్యక్రమాన్ని కలెక్టర్ గారిని ఆర్డీఓ గారిని కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చొచ్చాం. వాళ్ళకే అందే విధంగా చర్యలు తీసుకుంటాం తప్పించి ఎక్కడ స్వార్థపరులకు మేము ఎప్పుడు కూడా సపోర్ట్ చేయలే. మా కార్యకర్త 1/6 పేద కార్యకర్త 1/6 తీసుకున్నా కూడా నిజమైన లబ్ధిదారుడు వస్తే వారిని కూడా ఖాళీ చేయించి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసే కార్యక్రమం చేసాం. వాళ్ళు అమ్మడి తిరిగేవాళ్ళు మా నాయకులకి డబ్బులు ఇస్తామని వస్తే మా నాయకులు తరిమి కొడితే వాళ్ళ పంచన చేరి ఇవాళ పేద కుటుంబాల ఎలాటైన ఇళ్ళని కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎటువంటి పరిస్థితుల్లో సహించే ప్రసక్తే లేదు. దీనిలో ఎంతటి పెద్దవాళ్ళు ఎంటర్ అయినా కూడా అన్యాయం జరగనిచ్చే క్వశ్చనే లేదు. కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి చెప్పి నిజమైన లబ్ధిదారికి అందజేసే కార్యక్రమానికి నాంది పలుకుతాం, సహకరిస్తామని చెప్పి కూడా తెలియజేస్తాం.